విహంగం 5వ భాగం. అవును సార్, స్పెషల్ టీం కదా సార్, తొందరగానే పట్టేశారు. స్ట్రాంగ్ ఆధారాలే ఉన్నాయట. డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ ఏం లీక్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. మనలో మనమాట. ఈ కేసుకు సంబంధించి మనం రికార్డ్ చేసిన ఏ ఎవిడెన్స్ కూడా స్పెషల్ టీంకి దొరకలేదట. మన రికార్డ్ రూమ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. అంటే దీక్ష మేడం కొన్ని ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని మాయం చేయడానికి రికార్డ్ రూమ్ ఫైర్ చేయించారని గుసగుసలు వినపడుతున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు. హర్షాని అరెస్ట్ చేసిన సమయంలో ఒక ఫైల్ ఉందట వాడి దగ్గర. మరి అందులో ఏమైనా ఉన్నాయేమో అని సమాచారం మొత్తం ఊదేశాడు కానిస్టేబుల్. సరే, ఇంకేదైనా అప్డేట్స్ ఉంటే చెప్పు. సరే ఉంటా అని ఫోన్ పెట్టేశాడు. హర్ష దగ్గర ఫైల్ ఉందా? ఏం ఫైల్ అబ్బా? సడన్గా వెలిగింది బల్బు. తను అక్కడి నుండి వస్తున్నప్పుడు శివని తెమ్మని చెప్పిన ఫైల్. దాన్ని చూసి బయట మనోళ్ళు ఏదో ఊహించుకున్నారేమో. అది ఒక సాధారణ దొంగతనం కేసు ఫైల్. శివ ముందు అతని కూతురు గురించి తప్పుగా మాట్లాడితే బాగోదని ఆ వంకతో పక్కకి పంపించా, అంతే. ఆ ఫైల్ గురించా వీళ్ళు అనుకుంటున్నది? ఏదో తెలియని గందరగోళం. ఈ గోలంతా తనకి చుట్టుకుంటుందని భయం పట్టుకుంది దివాకర్కి. పక్కనే వచ్చి కూర్చున్నాడు ఎవరో. హలో యంగ్ మ్యాన్, హౌ ఆర్ యూ? నవ్వుతూ పలకరించాడు ఓ పెద్ద ఆయన. ఒక్క క్షణం మైండ్ రిఫ్రెష్ చేసి ఆలోచించాడు. ఓ, ప్రొఫెసర్ పాత్రో. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ఏంటి, ఊరికి వెళ్తున్నారా? లేదండి, నాకు ట్రాన్స్ఫర్ అయింది. కొత్త ప్లేస్కి వెళ్తున్నా. నేను అనుకున్నా ఆ రోజు మీ ఇన్వెస్టిగేషన్ స్టైల్ చూసినప్పుడే. అవునా, అదెలా? ఎక్కువ సిన్సియర్గా ఉంటే దొరికే గిఫ్ట్లు అవేగా. అతి ఆవేశం పనికిరాదు ఓ రకమైన నవ్వుతో. పుండి మీద కారం చల్లినట్టు ఈనేంటి ఇలా? అసలుకే చిరాగ్గా ఉంటే మనసులోనే విసుక్కున్నాడు. ఇంకేం మాట్లాడలేదు. నేను మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నా. ట్రైన్ లేట్ అంట, అరగంట. మళ్ళీ అతడే మాట కలిపాడు. ఓ నైస్. మొహం పక్కకి తిప్పుకున్నాడు దివాకర్. కేసు ఎంతవరకు వచ్చింది? మధ్యలోనే వెళ్ళిపోతున్నారే? ఏంటి సార్ మధ్యలో వెళ్ళిపోయేది? మీ స్టూడెంట్ చచ్చిపోయింది. చంపినోడు మీ స్టూడెంటే. ఇప్పుడే అరెస్ట్ చేశారట. మీ ఇంకో స్టూడెంట్ చచ్చిపోయిన దానితో మూతి ముద్దులు పెట్టుకుని ఎక్కడికో పారిపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. వీడెందుకు చంపాడో తెలీదు. వీళ్ళకి మళ్ళీ ఆధునిక భావాలు, కిస్ ఆఫ్ లవ్లు. ఈ పిల్ల వెధవలకి మా డిపార్ట్మెంట్ నుండి అంత సపోర్ట్ ఏంటో నాకు అర్థం కాదు. అణుచుకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం వెళ్ళగక్కేశాడు. ఏమన్నారు? కిస్ ఆఫ్ లవ్వా? అదెందుకు వచ్చింది మధ్యలో? ఏం మీకు తెలుసా అది? మీ స్టూడెంట్స్ అందులో పాల్గొన్నారట. నేను ఇలాంటిది మొదటిసారి విన్నా. పబ్లిక్గా ఆడామగ ఎవరికి ఎవరైనా మూతి ముద్దులు పెట్టుకోవడం అదేదో పెద్ద హక్కు అన్నట్టు ప్రచారం ఒకటి. దివాకర్ కోపం రెట్టింపైపోతుంది. ఎప్పుడు ఇలా కేసు కొంచెం కూడా సాల్వ్ చేయకుండా వదల్లేదు. పైగా ఈ ట్రాన్స్ఫర్ ఒకటి. ఒళ్ళు మండిపోతుంది. నేను ఒకటి అడుగుతా, చెప్తారా ప్రశాంతంగా? అడగండి. కాస్త తమాయించుకున్నాడు. మీరు వ్యాలంటైన్స్ డే అనే పదం మొదటిసారి విని ఎన్ని సంవత్సరాలైంది? నా కాలేజీ రోజుల్లో విన్నా. వినడమే తప్ప అప్పుడు ఏం గొప్పగా చేసేవారు కాదు. పైగా మాది విలేజీ. ఇప్పుడు అక్కడ కూడా అందరికీ తెలుసు. ఏం, ఎందుకు అడిగారు ఇప్పుడు? ఓ 20 సంవత్సరాల క్రితం అసలు పెద్దగా తెలియని వ్యాలంటైన్ ఇప్పుడు ఇంతగా ఎందుకు పాపులర్ అయ్యాడు? అతడు ఏమైనా ఇప్పుడే పుట్టాడా? ఎప్పుడో క్రీస్తు 496లో మొదటిసారి చేశారట వ్యాలంటైన్స్ డే. మరి ఇన్నాళ్ళు లేనిది గత 20 సంవత్సరాల్లో ఎందుకు ఇంత పాపులర్? సార్, అవన్నీ నాకేం తెలుసు. ఇప్పటికే చాలా ప్రశ్నలు ఉన్నాయి నా దగ్గర. నాకు ఇంకా ఆలోచించే శక్తి లేదు. మీరే చెప్పండి. మార్కెటింగ్ బాబు, మార్కెటింగ్. సార్, కిస్ ఆఫ్ లవ్ గురించి చెప్తారనుకుంటే ఏవేవో చెప్తారేంటి? వస్తున్నా. ఒక్క వ్యాలంటైన్స్ డే రోజు కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది తెలుసా? చాక్లెట్లు, బ్రాండెడ్ గ్రీటింగ్లు, గిఫ్ట్లు, వేల కోట్ల వ్యాపారం. అన్నీ ఫారిన్ కంపెనీలే తెలుసుగా. పెద్ద పెద్ద చాక్లెట్, కూల్ డ్రింక్ కంపెనీలు అన్నీ విదేశాలవే. ప్రేమ కోసం ప్రత్యేకంగా ఒక రోజు పెడితే వేల కోట్ల వ్యాపారం. అందుకే కొన్ని సంవత్సరాలుగా ఈ రోజుని బాగా ప్రచారం చేసి విజయం సాధించారు. మధ్యలో కొందరు ఛాందస్సులు ఇది మన కల్చర్ కాదు, దీన్ని బహిష్కరించాలని గోలపెట్టారు, బెదిరించారు. మరి వారికి భయపడి జనం వ్యాలంటైన్స్ డే మానేస్తే ఎన్ని కోట్ల నష్టం? సో అప్పుడే వాళ్ళు తెచ్చిన ఆలోచన కిస్ ఆఫ్ లవ్. బహిరంగంగా ముద్దులు పెట్టుకునే స్వేచ్ఛ, మనసుకు నచ్చినది ఏదైనా చేసే స్వేచ్ఛ, కట్టుబాట్లను తెంచుకుని ఎగిరే స్వేచ్ఛ, ఆచారాలను తొంగలో తొక్కే స్వేచ్ఛ. బాగుంటాయి ఇవన్నీ. అందుకే జనం కూడా బాగా ఇష్టపడతారు ఇలాంటి వాటిని. కానీ స్వేచ్ఛ ముసుగులో ఉన్నది వ్యాపారం. ఏంటి సార్ ఇది? నాకేం అర్థం కాలేదు. వ్యాపారం అన్నారు, బాగుంది. కట్టుబాట్లు, ఆచారాలకి దీనికి ఏంటి లింకు? బాబు, నూతన సంవత్సరం ఏ డేట్న పడింది? కొంచెం ఫోన్లో క్యాలెండర్ చూసి చెప్తావా? ఏ డేట్ ఏంటి? ఎప్పుడైనా న్యూ ఇయర్ జనవరి 1నే వస్తుంది. కామెడీలు చేయకండి. నేను అడిగింది ఉగాది గురించి. మర్చిపోయావు కదూ? నీ పండగని నువ్వు మర్చిపోయినప్పుడే పక్కవాని పండగకు డబ్బులు వచ్చేది. మరి సరిగ్గా సంక్రాంతి చేసుకుని ఎన్నేళ్లయింది గుర్తుందా బాబు? అవును, నిజమే సార్. చిన్నప్పుడు చేసుకున్నట్టు పండగలు లేవు ఇప్పుడు. అంత టైం లేదు కదా. లేనిది టైం కాదు మిత్రమా. న్యూ ఇయర్ సెలబ్రేషన్కి టైం ఉంటుందిగా మరి.
ఒక్కొక్కటిగా మెల్లగా మన ఆచారాలను ధ్వంసం చేసే కుట్రలో పావులైపోయాం అంతే. నీ ఆచారాన్ని, నీ ఆహారాన్ని మార్చి కోటాను కోట్లు వెనకేసుకోవడమే ఇప్పటి మహావాణిజ్య యుద్ధం. పూర్వం బ్రిటిష్ వాడు ప్రపంచాన్ని ఏలినా, అమెరికా వాడు యుద్ధాలు చేసి దేశాలను గెలిచినా దాని వెనక ఉన్నది వాణిజ్య దురాక్రమణే. ధనం మూలమిదం జగత్. ఇప్పుడు అంత ప్రయాస పట్టం లేదు. మనలాంటి దేశాల్ని మానసిక బానిసలుగా చేసి డబ్బు సంపాదిస్తున్నారు. నమ్మశక్యంగా లేదు సార్. ఎక్కడో ఉండే కంపెనీలు మన మనసుల్ని ఎలా ప్రభావితం చేయగలవు? చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుంది. సింపుల్గా ఒకటి చెప్తా. కొన్ని శతాబ్దాలుగా ఉత్తర భారతంలో ఆవ నూనె, దక్షిణంలో వేరుశనగ, కొబ్బరి నూనె వంటల్లో వాడేవాళ్ళం. ఈ కంపెనీలు వచ్చే వరకు కొలెస్ట్రాల్ పెద్ద భూతం అన్నారు, గుండెకు మంచిది కాదా అన్నారు, సన్ఫ్లవర్ని పరిచయం చేశారు. ఇదే సర్వ హృద్రోగ నివారణి అన్నట్టు ఊదరగొట్టేశారు. ఇప్పుడు పూర్తిగా అందరూ అదే వాడుతున్నాంగా. అసలు ఆ వంట మనది కాదు. వాటి విత్తనాలను అమ్మే కంపెనీలు అన్నీ విదేశీ కంపెనీలే. వేల కోట్లు పోగేసుకున్నాయి. పోనీ దేశంలో హార్ట్ పేషెంట్లు తగ్గిపోయారంటే అదీ లేదు. మా తాతలు ఉక్కులా ఉండేవారు, మేము డొక్కులా ఉన్నాం. మీరైతే ఇక చెప్పక్కర్లేదు. కొన్ని విషయాలను ప్రశ్నిస్తే పిచ్చోడు అంటారేమో అన్నంత బలంగా నాటేస్తారు మన మనసుల్లో. అవును సార్, నిజమే, మీరు చెప్తుంటే అనిపిస్తుంది. కానీ డాక్టర్లు కూడా అదే చెప్పారు కదండి. అమాయకుడా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి పెద్ద సంస్థలే ఈ చదరంగంలో పావులైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? మన పండగలను, నమ్మకాలను, ఆచారాలను, అలవాట్లను దెబ్బతీసి దారి మళ్లించడం తెల్లోడి మాయ, మన మూర్ఖత్వం. కొత్త ఒక వింత, పాత మహారోత అని మనం అనుకుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని వాడు తెలుసుకుని మన బంగారం దోచుకుపోతున్నాడు. పండగల్ని ఎలా దెబ్బతీస్తారు సార్ అసలు? ఏముంది, దీపావళి అంటే కాలుష్యం, హోలీ అంటే నీటి వృధా, వినాయక చవితి జల కాలుష్యం, సంక్రాంతి కోడిపందె జల్లికట్టు అంటే జీవహింస అంటారు. మామూలు ఆదివారాల్లో లక్షల కోళ్లు, మేకలు, ఆవుల్ని తెగ నరుకుతారు. అది పర్వాలేదు. డురుడురుమంటూ ప్రతి చిన్న పనికి వాహనాలు వాడేస్తారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంపై నోరు మెదపలేరు. కానీ ఒక్క పండగ రోజే ప్రపంచం అంతా అయిపోతుంది వీళ్ళకి. నిజమే, పండగలను పాతకాలంగా కాకుండా కొన్ని తప్పుడు విధానాల్లో చేస్తున్నాం. అవి మారాలి, ఒప్పుకుంటా. కానీ పూర్తిగా పండగ అంటేనే అనాగరికం అన్నట్టు ప్రచారాలు చేస్తారు. ఇప్పుడు కొత్తగా రాక్షసులకి కూడా కులాలు ఆపాదించి పలానా వాడు మన కులం వాడే కాబట్టి వాణ్ణి మనం పూజించాలి అని ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్న విధ్వంసం. ట్రింగ్ ట్రింగ్. దివాకర్ ఫోన్. కానిస్టేబుల్ చేస్తున్నాడు. మళ్ళీ ఏం కొంప మునిగిందో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. సార్, దీక్ష మేడం ఈసారి గట్టిగా దెబ్బ కొట్టింది సార్. గ్లోబల్ గ్రీన్ ఎన్జీఓపై ఈడీ వాళ్ళు దాడి చేశారు సార్. అన్ని హాస్పిటల్స్, సేవా కేంద్రాలు సీజ్ చేశారు. వింధ్యా బెనర్జీపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యేలా ఉంది. ఎంత కక్ష సాధింపు సార్. మనం అనుకున్న దానికంటే దారుణమైన పవర్ ఉన్న వ్యక్తి సార్ దీక్ష మేడం. దివాకర్ దిమ్మ తిరిగిపోయింది. రాష్ట్రంలో అతిపెద్ద ఎన్జీఓ, మోస్ట్ పాపులర్ యాక్టివిస్ట్ వింధ్యని సైతం లెక్క చేయలేదు. ఏంటి ఇంత ఆరాటం దీక్ష మేడంకి? అంటే హర్షగాడు ఈమెకి ఏమైనా చుట్టమా? అయినా మనకెందుకు, ఇక మన కేసు కాదు ఇది. ఆ హర్షగాడిని కలిసినందుకు నా మీదకి ఏమీ రాకుండా ఉంటే అది చాలు. ఐఎమ్ సారీ సార్, మీ ఫ్లో డిస్టర్బ్ చేశా. చెప్పండి. పాత్రో వైపు తిరిగి దివాకర్. మీరు మీ ఫోన్లో పడి విన్నట్టు లేరు. అనౌన్స్మెంట్ వచ్చింది, ట్రైన్ వచ్చేలా ఉంది, పదండి. వీలైతే ఒకే దగ్గర కూర్చుని రాత్రంతా చెప్పుకుందాం. లేచాడు నవ్వుతూ. ట్రైన్ వస్తుంది, పండగలపై దాడి, ఇదెక్కడో విన్నట్టు ఉందే అని ఆలోచిస్తూ బ్యాగ్ పట్టుకుని లేచాడు దివాకర్. ఫోన్ రింగ్ అంది. మెసేజ్ చూశాడు. సార్, ఐ హ్యావ్ టు లీవ్ నౌ. నేను మళ్ళీ కలుస్తా మిమ్మల్ని. బాయ్ బాయ్ అన్నాడు ప్రొఫెసర్తో అడావిడిగా. అదేంటి, ట్రైన్ ఎక్కరా? రావటం లేదా? లేదు సార్, నా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. బాయ్ బాయ్, నేను వెళ్ళాలి, అర్జెంట్. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సార్. అడావిడిగా స్టేషన్ బయటికి కదిలాడు. ముద్దుగా పెంచుకున్న కూతురు పోయింది. భార్యని రక్షించుకోలేని చవటన అయ్యాను. సాయం చేసిన ఎస్ఐ దూరం అయిపోయాడు. నమ్మిన హర్షగాడు ద్రోహం చేశాడు. నాకు అండగా నిలబడిన వాళ్ళు కూడా కుప్పకూలిపోతున్నారు. ఎందుకు ఈ బ్రతుకు? దేవుడా, ఏమన్యాయం చేశాను నేను? దేనికోసం బతకను ఇంకా? నిర్వేదంలో శివ. తాడు సిద్ధం చేశాడు. ఫ్యాన్కి వేశాడు. స్టూల్ తెచ్చాడు. ఆఖరిసారి పర్సులో ఉన్న కూతురు, భార్య ఫోటోని చూశాడు. ప్రేమగా తడిమాడు. ముద్దు పెట్టుకున్నాడు. స్టూల్ ఎక్కబోతూ భుజంపై ఓ చెయ్యి పడింది. వెనక్కి తిరిగాడు. చూడగానే అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. ఏం, ప్రశాంతంగా చచ్చే అవకాశం కూడా ఇవ్వవా? ఎందుకు ఇలా చంపుకు తింటున్నావు? మేమేం అన్యాయం చేశాం నీకు? ఎవరిని కాపాడడానికి ఇన్ని ఘోరాలు చేస్తున్నావు? నీ ఉద్యోగానికైనా న్యాయం చేయకుండా ఏం సాధిస్తావు? పురుగులు పడి చేస్తావు. దీక్ష, చెప్పు, ఎందుకు నీకు అంత పగమేమంటే చెప్పు. నిప్పులు కురిపిస్తున్నాడు శివ. ఎందుకంటే నీ కూతుర్ని ఎవడూ హత్య చేయలేదు కాబట్టి. ప్రశాంతంగా దీక్ష. ఏంటి, ఎవడూ చంపకపోతే ఆత్మహత్య? నా కూతురికి ఏంటి అంత అవసరం? ఎందుకు సూసైడ్ చేసుకుంది? పిచ్చెక్కినట్టు అరుస్తున్నాడు. తెలుస్తుంది రేపు. అప్పటి వరకు బతికుండు.
వెనక ఉన్న కానిస్టేబుల్ని ఇక్కడే ఉండు అన్నట్టు సైగ చేసి అక్కడి నుండి కదిలింది దీక్ష. అసలు దీక్ష నిజమే చెప్తుందా? నిజమే అయితే వరు అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుసుకోవాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.